హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చూపిస్తాను. 9:30 అయింది. 9:30 అయినా కూడా ఏంటి వీడు కాలేజ్కి వెళ్ళలేదు అని ఆలోచిస్తున్నారా? ఎస్, మీరు అనుకుంటుంది నిజమే. ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదు, ఇవాళ సెలవు పెట్టుకున్నాను. బికాజ్ ఆఫ్ ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అండి. హాస్పిటల్ వెళ్ళాలి, అందుకనే ఇవాళ సెలవు పెట్టుకున్నాను అనమాట. అండ్ ఎందుకంటే అమ్మకి ఒంట్లో బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు. ఫీవర్గా ఉంది, నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసి దగ్గు, జలుబు అండ్ నీరసం వచ్చేసి నిద్రపోయా. ఇంకా పొద్దున ఇప్పుడే జస్ట్ లేచా, కొంచెం హుషారు ఉంది. వెళ్ళి ఒకసారి చూపించుకొని ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ప్రిస్క్రిప్షన్ రాపించుకొని రిక్వైర్మెంట్స్ చూసుకొని దాన్ని బట్టి మెడికేషన్ తీసుకుంటాను. అండ్ ఇంకో హాస్పిటల్కి కూడా వెళ్ళాలి, ఐసైట్ది. సో అక్కడ చెకప్ చేయించాలి. సైట్ ఎక్కువ అయిపోయింది నాకు. ఆల్రెడీ సైట్ ఉంది. వ్లాగ్స్కి కన్నా ముందు స్పెట్స్ వేయడం ఆపేశాను. ఈ మధ్య మళ్ళీ వేస్తున్నాను, ఎందుకంటే అదే అలవాటు అయిపోతుందిలే, తీసేస్తే ఇంకా తగ్గుతుంది అని అనుకొని తీసేసా రీసెంట్గానే. సో ఇప్పుడు మళ్ళీ పెరిగింది, అది తగ్గకుండా పెరిగింది. సో అది వన్స్ చూపించుకొని అండ్ కుదిరితే లెన్సెస్ కానీ మార్పించాలి. అండ్ ఇంకేమున్నాయి, హే ఎక్కడి నుంచి దూకింది తను. అండ్ జాఫర్కి కూడా స్పెట్స్ మార్పించాలంట. జాఫర్కి స్పెట్స్ మార్పించి మధ్యాహ్నం అన్నయ్యకి అన్నం ఇచ్చి చాలానే ఉన్నాయి, అందుకనే వాళ్ళ సెలవు పెట్టుకున్నా. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ తిన్నాం, వెళ్ళి ఇడ్లీ ఏదో ఉంది, వెళ్ళి తినేసి తర్వాత పనులు ఏంటో చూద్దాం. మీర్జాకి చలేస్తుంది గాయస్, సో అందుకనే మంకీ క్యాప్ అను స్వెటర్ వేసుకొని నిద్రపోతుంది. మీర్జా చలేస్తుందా గైస్? యాక్చువల్లీ అయితే బయటికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాం అమ్మ నేను. ఇప్పుడు ప్రజెంట్ బయటికి వెళ్తున్నాను, అన్నయ్యకి క్యారేజ్ ఇవ్వాలి ఆఫీస్ దగ్గర ఉంటే. సో అన్నయ్య మధ్యాహ్నం పొద్దున్న క్యారేజ్ తీసుకొని వెళ్ళలేదు, సో నేను వెళ్ళి ఇచ్చి రావాలి. జాఫర్ వచ్చాడు, సో వెళ్ళేసి ఇచ్చేసి వద్దాం. సో జాఫర్ ఉన్నాడు. తిన్నావరా? ఇప్పుడే తినే వచ్చాను. ఇవాళ సెలవు ఎందుకు పెట్టుకున్నాను? ఓ, న్యూస్ పెట్టి తీసుకోవాలా? వాడు బట్టలు కొనుక్కోవాలి, బట్టలు అంటే షర్ట్ కొనుక్కోవాలి, నేను షర్ట్ కొనుక్కోవాలి. కూర్చొని మళ్ళీ భోజనానికి వచ్చా. నాన్న దగ్గరికి వెళ్ళలేదా నువ్వు? ఆహా, నేను మీ ఇంటి దగ్గరే వచ్చింది హాస్పిటల్, స్కూల్ దగ్గర హాస్పిటల్కి వచ్చి ఇంకా చూపించుకొని జస్ట్ వచ్చి అన్నం తిన్నా. ఇక కాల్ చేశాను నీకు. అన్నయ్య కూడా కాల్ చేశాను. పర్లేదు, టాబ్లెట్స్ ఇచ్చాడు, ప్రాబ్లం ఏం లేదు అన్నాడు. సో వెళ్ళేసి ఇది ఇచ్చేసి ఇంకా వసీం వాళ్ళ ఇంటికి వెళ్దాం. స్పెట్స్ సెలెక్ట్ చేసుకున్నావు మరి? ఫ్రేమ్ మన ఫ్రెండ్ ఉన్నాడు ఒకటి. ఎక్కడ తీసుకుంటావు జనరల్గా? అవునవును, పల్లవి ఆప్టికల్సా? సరే, ప్రజెంట్ అయితే బ్యాగ్ అన్నయ్య చేతిలో పెడితే పని అయిపోతుంది. టైం అయిపోయింది ఇప్పటికే 2 అయింది. సో గైస్, ఆఫీస్లో అయితే చేశాను అన్నయ్య క్యారేజ్. ప్రజెంట్ ఇప్పుడు వసీం వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే విడిస్పెట్స్ దగ్గర కానీ వెళ్ళాలి, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎరా వసీం వాళ్ళ ఇంటికేగా? వసీం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఒక గంట కూర్చొని తర్వాత బయలుదేరదాం. సరే అంకుల్ అన్నా
ఏందిరా రాగానే ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోయినట్టు యాక్టింగ్. అరే అసలు నిద్రపోతున్నావు వాడు. అరే అమ్మా కమల్ హాసన్ రే 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 లెగ్గు లెగ్గు లెగ్గు. చొక్కా చూసావా? ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తావు. అరే చూడరా నువ్వు చేసలేకపోతే నిన్ను దీంతోనే ఊరేస్తా. ఏ వద్దులే ఫోన్స్ నంబర్స్. ఏ ఆగురా ఏది కూర్చో చెప్తా. ఏది ఎప్పుడు వెళ్దాం చెప్పు బయటికి. పదా ఇప్పుడు పదా. అదిగో ఏంది మరి ఫ్లాష్. సో గైస్ ఇంటి నుంచి వసీం వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరామన్నమాట. సో ఎక్కడికి అంటే బట్టల షాపింగ్ అను వాడిది ఐ స్పెట్స్ ఫ్రేమ్ మార్పించడానికి. సో మనీ అయితే తెచ్చుకోలేదు, ఎవరు తెచ్చుకోలేదు. ఎవరింటికి వాళ్ళ వెళ్ళి మనీ అనేది తెచ్చుకోవాలన్నమాట. తీరా బండి లేదు ఇంకో పని పడింది, అదే ప్లాన్ చేయాలి. ఎట్లా ఏం పని? అన్నయ్యం పిలుచుకొని రావాలంట. ఎలా పని చేద్దాం, మనం ఇంటికి నడుచుకుంటూ వెళ్దాం. గేటు దగ్గర వదిలిపెడతాడు, ఇది బండి వేసుకెళ్తాడు. తొందరగా కానిచ్చామనుకో సెట్. ఏ ఒక్క షర్టేనా? ఏంటిది సెట్ రానింది సెట్. సో గాయస్ ఇంటికి వెళ్ళి మనీ అనేవి తెచ్చుకున్నాం అనమాట. ప్రజెంట్ అయితే వాడి స్పెట్స్ దగ్గర ఆగాం. ఇక్కడ బాగుంటాయని ఒకళ్ళు రిఫర్ చేస్తే, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ రిఫర్ చేసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు వాడి స్పెట్స్ ఫ్రేమ్ ఆర్డర్ వేస్తే ఇవాళ సాయంత్రం ఆర్ రేపు అనేది ఇప్పుడు కనుక్కుంటామన్నమాట. బండి అక్కడ పెట్టి వాడు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎరా రే ఫుల్ స్టైలిష్గా ఉండాలా? ఎవరు స్పెట్స్? అవును కొంచెం లుక్ ఉంటే బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నావు? 3 years. 3 years నుంచి అదే వాడు. డ్యామేజ్ లేని తెలుసా అసలు. కష్టపడి దీన్నే వాడా. తుక్కు అయిపోయినా కొనుక్కుతో ఉన్నా వాడాను. ఇప్పటికి చేంజ్ చేస్తున్నావు? ఇప్పుడు మారుస్తాను. ఇది అయిపోయింది అనుకో 50% అయిపోయింది. ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇంకా ఏమంటావు? ఇటు నుంచి ఇటు ఇటు ఓకేనా? ఓకేరా. ये आड़ा पड़ता है कि फिर क्या होगी. ये ओके लेते हैं. हम्म 945 5923 53 हाँ 523 57 9 नहीं आ गई ये लेकिन है 9254 ओके सर. आप जरा ఇదే కలర్ దిక్కులేదు. हरियाच नहीं है ఫ్రేమ్ మోడల్ అండ్ హాఫ్ ఫ్రేమ్ ఏమంటారా? 4.255 అదే సైట్. అరే ఫిక్స్గా फिक्स. వసీం తీసుకున్నావా? ఏం కలర్ తీసుకున్నావు? నేను అక్కడ పెట్టాను. ఇది క్లాత్ ఏంటి? లెనిన్. లెనిన్ క్లాత్. అంచనా ఖర్చు పెట్టాయి కూర్చోండి. నేను మాట్లాడతారా అది? అరే నువ్వు అనిపించినవి 2 తీసుకోరా, కిందకి వెళ్ళి మాట్లాడదాం ఫైనల్ ఎంత అవుతుందో. సరే నాది ఇంకా బ్యాలెన్స్ ఉందిరా, కాకపోతే నాకు టైం పడుతుంది. ట్రై చేశారా లిఫ్ట్ చేయట్లా? वो कलर इतना ఏ కలర్? मेरा रे డార్క్ वो గ్రీన్. कलर मिलेंगे. ఆ కలర్. ఇది వచ్చేది
వీడు గాయస్ 2 సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకటి వచ్చేసి ఇది రేట్ ఫిక్స్ అయిన తర్వాత ఫిక్స్ చేద్దాం. వాడెక్కడికి వెళ్ళాడు? వాడు ముందు ప్యాంట్ చూసుకొని దాని తర్వాత షర్ట్ అంట. ఈ షర్ట్స్ కూడా బాగున్నాయి. ఇదిగో అసలు వైలెట్ రా. నేను అలా చూద్దాం. లైట్ వైలెట్, డార్క్ వైలెట్, లైట్ పింక్. ఇవేంటి? డార్క్ నేవీ బ్లూ. अरे नहीं परफेक्ट है. రే ఫిక్స్ గా ఇది మళ్ళీ వేస్తున్నా ఇది తీస్తున్నా. ప్యాంట్ అది వేసా చూడు. బాగుందిరా. షర్ట్ ప్యాంట్ నాది కొంచెం డిలే అవుతుంది అనమాట. కొంచెం సేపటి తర్వాత 650 రఫ్లీ 650. సో గైస్ నేను ఈ షర్ట్ ఫిక్స్ చేసుకున్నాను. ఈ షర్ట్ తీసుకున్నామని వాళ్ళ షాపింగ్ అయిపోయింది. అండ్ నాది ఈ ఒక్క షర్ట్ ఫెస్ట్ కోసం. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాం. నేను వసీం జాఫర్ ముగ్గురం సక్సెస్ఫుల్లీ షాపింగ్ అనేది కంప్లీట్ చేసాం. నేను ఒక షర్ట్ తీసుకున్నాను. నువ్వురా? షర్ట్ ప్యాంట్, 2 షర్ట్లు ఒక ప్యాంట్. ఇది కార్గో ప్యాంట్. అది అరే ఆ షర్ట్ ఒకసారి ఇదా అది హైలైట్ ఆఫ్ ద షాపింగ్. ఆ షర్ట్ ఏ ఉందిరా స్కందర్ టూ बैक थी. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. इसके अंदर तू अभी डाल को लेयरिंग भी करेगा. కాదురా ఆ కార్గో మీద సెట్ ఉంటది ఇది. ఓచా కాకపోతే బార్గెనింగ్ చేసి మరీ తక్కువలో వేయించుకున్నా. అది కామెడీ. అవును. సూపర్. దీని మీద లేయరింగ్ చేసినా బాగుంటది అసలు. ఎరా నువ్వు సెట్ గా? నేను 2 షర్ట్లు తీసుకున్నా. సెట్ ఇంట్లో ప్యాంట్లు ఉన్నాయి, అల్లాడిచ్చేస్తా. అంత మామూలుగా వాడిది స్పెట్స్ కూడా రేపు వచ్చిందంట. రేపు ఈవినింగ్ వెళ్దామా? వెళ్దాం. రేపు 7కి అలా వెళ్దాం. నేను చెప్పాను కదా కాలేజ్ నుంచి రాగానే బండి వేసుకొని వచ్చాయి. సెట్ వెళ్ళిపోవచ్చు. ఏమంటాం? అంతేరా. సెట్. సరే మరి బాయ్. బాయ్ రా. జాగ్రత్త వెళ్ళండి. బాయ్. సో గైస్ ఇంటికి వచ్చేసాను, ఫ్రెష్ అయిపోయాను, నిద్రపోవడానికి వెళ్తున్నాను. సో ఈ వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. అండ్ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్ బాయ్.